నెల్లూరు పెంచలయ్య హత్య కేసులో ప్రధాన నిందితురాలు అరవ కామాక్షమ్మను పోలీసులు అరెస్టు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజారావును అడిగి తెలుసుకుందాం. రాజారావు, చెప్పండి, కామాక్షమ్మ అరెస్టుకు సంబంధించి తాజా సమాచారం ఏంటి? ఈ రోజు పెంచలయ్య హత్య కేసులో ఉన్న ప్రధాన నిందితురాలు అరవ కామాక్షిని అరెస్ట్ చేశారు. పోలీసులు నిన్నటి నుంచి కూడా ఇంటి వద్ద కాల్పు చర్యలు చేపట్టారు. అయితే ఇంటికి వచ్చిన సమయంలో పోలీసులు వెంటనే ఇంట్లోకి వెళ్ళిన అరవ కామాక్షిని అరెస్ట్ చేశారు. గంజాయి కేసు ఈ హత్య కేసు సంబంధించి కామాక్షి ఇంట్లో సోదాలు కూడా నిర్వహించారు. ఈ సోదాల నుంచి కొన్ని డాక్యుమెంట్స్, కొన్ని దాదాపు కామాక్షికి ఉన్నట్టు కూడా గుర్తించారు. కొన్ని డాక్యుమెంట్స్ సంబంధించి కూడా కీలక డాక్యుమెంట్స్ శోధన చేసుకున్నారు. అయితే ఈ డాక్యుమెంట్స్ ఏమిటనేది ఇంకా పోలీసులు వెల్లడించలేదు. కామాక్షి నేర చరిత్ర కలిగి ఉందని పోలీసులు అంటే డిఎస్పీ గిరిధర్ పత్రికా సమావేశంలో కూడా కొన్ని సమాచారం కూడా ఇవ్వడం జరిగింది. ఇది ఆర్డిటి కాలనీలో కామాక్షమ్మ గ్యాంగ్ నివాసం ఉంటున్నారు. వీరు గత నెల రోజులుగా ఇక్కడ ఈ అనేక కార్యక్రమాలు చేస్తూ నేర చరిత్ర కలిగిన కొందరిని కూడా సహకరించడంతో పాటు వారికి అక్కడ కొన్ని ఇళ్లలో కూడా వారికి నివాసాలు ఉండటం కొన్ని సహకరించారు. దీనికి సంబంధించి వైసీపీ నేత పాలకేసి రవిని కూడా గట్టిగా నిలదీయడం అప్పుడు జరిగింది. వీటన్నిటి మీద సంబంధించి సిపిఎం నేత పెంచలయ్య ఈయన సేవా కార్యక్రమాలు చేసేవాడు. ఈ గంజాయి ఈ బ్యాగ్ కి సంబంధించి అరవ కామాక్షి అందరినీ కూడా హెచ్చరించడం కూడా జరిగింది. నెల రోజుల్లో వ్యవధిలోనే కక్ష కట్టి పెంచలయ్యను సిపిఎం నేత పెంచలయ్యని దారుణంగా రోడ్డు మీద హత్య చేయడం జరిగింది. ఈ హత్యకు సంబంధించి పోలీసులు పూర్తి వివరాలతో ఈ రోజు అరెస్ట్ అదుపులో తీసుకున్నారు. ఈ గంజాయి ఇతరాలకు సంబంధించి ఇంకా వాళ్ళ నుంచి కూడా కొంత సమాచారం అనేది సేకరిస్తున్నారు. అదేవిధంగా కామాక్షమ్మ, రవి, జేమ్స్ వీరందరినీ కూడా ఇంకా సమాచారం అనేది సేకరించేందుకు పోలీసులు విచారణ కొనసాగుతూనే ఉంది. ధన్యవాదాలు రాజారావు.